శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి రూరల్ పేరూరు శ్రీ కృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయం వద్ద 29వ మహాభారత మహోత్సవాలు 18 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అర్జున తపస్సు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ పేరూరు శ్రీ కృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయం వద్ద 29వ వార్షిక మహాభారత మహోత్సవాలు జూలై 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం రాత్రి ద్రౌపది మానవ సంరక్షణ అనే రాత్రి నాటకం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బుధవారం ఉదయం అర్జున తపస్సు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా పూజలు చేసిన తాటిమానంను నిలబెట్టి పూజలు చేశారు. అర్జున వేషధారుడు శివానుగ్రహం కోసం తపస్సు చేసి తాటిమాను అధిరోహించి భక్తులపై నిమ్మ పండ్లు, విభూది పండ్లు, అరటి పండ్లు, బొరుగులు విసిరే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతానం లేని మహిళలు సంతానం కోసం తపస్సు మాను వద్ద చేతిలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, నిమ్మపళ్ళు, వేపాకు, పసుపు, కుంకుమను పుంజుకొని సంతానం కోసం వరపడ్డారు. ఈ విశేష ఉత్సవాన్ని తిలకించడానికి భారీగా భక్తులు తరలివచ్చి అర్జున తపస్సు కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త చెవిరెడ్డి అరుణాచలరెడ్డి, మట్ట మోహన మున్ని సిద్ధారెడ్డి, మూలం సుదర్శన్ రెడ్డి, కేఎంటి సాయి కృష్ణారెడ్డి, ముకుందరెడ్డి, ఏ రంగనాథరావు తదితరులు పాల్గొన్నారు. సమేత ధర్మరాజ స్వామి దేవస్థానము, పేరూరు గ్రామము, తిరుపతి రూరల్ మండలము. ఇక్కడ మహాభారతం ప్రారంభమై నేటికి 29వ వసంతం పూర్తి చేసుకున్నది. ఈరోజు అర్జున తపస్సు అనే కార్యక్రమం జరుగుతున్నది. దీని యొక్క విశేషం ఏమనగా సంతానం లేని
యొక్క గృహిణులు ఇక్కడికి వచ్చి ఈ తపస్మాను దగ్గరికి వచ్చి వరపడిన వాళ్ళకి ఫలితం అనేది భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆ యొక్క తీర్థప్రసాదాలను ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు వెళ్ళిన వెంటనే మరు సంవత్సరానికి వాళ్ళకు మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని తరతరాలుగా నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆచార వ్యవహార కార్యక్రమము. కాబట్టి ఈరోజు ఈ అర్జున తపస్సు అనే కార్యక్రమం జరుగుతున్నది. 28వ తారీఖు అగ్నిగుండ ప్రవేశంతో ఈ మహాభారతం అనేది పూర్తవుతుంది. తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ శ్రీకృష్ణ ద్రౌపది ధర్మరాజు దేవాలయం ఇక్కడ ప్రతిష్ఠించి 29 సంవత్సరాలుగా మహాభారత మహోత్సవాలు జరుపుతున్నాము. ఈ యొక్క మహాభారత మహోత్సవాలు ఈ నెల జూలై 10 నుంచి జూలై 28 వరకు అనగా 19 రోజులు దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ద్రౌపది కళ్యాణం, ఈరోజు జరిగినటువంటి అర్జున తపస్సు కార్యక్రమం కూడా ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా దుర్యోధన వధ కార్యక్రమం కూడా చాలా ఉంటుంది. 10 రోజులు నాటకాలు, వీధి నాటకాలు ప్రదర్శింపడతాయి. 19 రోజులు హరికథ కార్యక్రమాలు ఉంటాయి. మరియు అన్నదానాలు కార్యక్రమాలు నిత్యోత్సవం ఉంటాయి. ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాలుగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటూ ఉంటారు. ఈరోజు విశేషంగా ఉన్నటువంటి అర్జున తపస్సు కార్యక్రమంలో భక్తులు బిడ్డలు లేని వాళ్ళ యొక్క సంతానం కోసం స్త్రీలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వరపడి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి స్వామికి వరపడి ఒక ప్రసాదం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటే వచ్చే సంవత్సరంలో ఆ బిడ్డలు తీసుకొచ్చి వాళ్ళు ఎంతోమంది కార్యక్రమానికి చెప్తున్నారు. కావున ఈ యొక్క అవగాహన మీద అందరూ భక్తులందరూ చూసి ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయం చేసేగా కోరుచున్నాం. అయిపోయింది అలాంటి